సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మేడం ఈ పోలింగ్ బూత్ ప్రత్యేకతగా ఉంది. ఏం ప్రత్యేకత ఉంది మేడం పోలింగ్ బూత్? పోలింగ్ స్టేషన్ నెంబర్ 33 అండి. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఇది మొత్తం టోటల్ సిబ్బంది అంతా ఆడవాళ్ళతోనే రన్ చేయబడుతుంది. సో టోటల్లీ మేనేజ్డ్ బై ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంప్రూవ్ చేయడానికి కలెక్టర్ గారు ఈ కొన్ని స్టేషన్స్ ఎంపిక చేశారు. వాటిలో ఇదొకటండి. ఇప్పుడు ఆ బుగ్గలు అవన్నీ ఒక క్లైమేట్ వాతావరణం చేంజ్ చేస్తారు. ఎందువల్ల? ఓటర్స్ అట్రాక్ట్ చేయడానికి అండి, ఉమెన్ ఓటర్స్ని అట్రాక్ట్ చేయడానికి, ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి, ఓటింగ్ మీద ఇంట్రెస్ట్ రావడానికి, క్రియేట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారండి. ఇట్లాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు, ఇట్లా ఫోటో కానీ ఏమన్నా? అదండి, వచ్చిన వాళ్ళు అక్కడ ఓటు తీసుకొని ఓటు వేసి అక్కడ ఒక ఫోటో తీసుకోవచ్చండి. మేము ఓటు వేసామని చెప్పి గర్వంగా వాళ్ళు చెప్పుకోవడానికి వీలుంటుంది. రాజ్యాంగం మనకు కల్పించిన ముఖ్యమైన హక్కు ఓటు హక్కు అండి. అది ఉపయోగించుకుంటే మనకే మన గవర్నమెంట్ని మనమే ఎన్నుకోవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళకు ఫోటో తీసుకొని వాళ్ళు గర్వంగా చెప్పుకోవచ్చండి రేపొద్దున. ఈ బూత్ వల్ల రెస్పాన్స్ ఎలా ఉంది? మీరు చూస్తున్నారు పొద్దుంటే ఎలాంటి రెస్పాన్స్? చాలా బాగుందండి. అందరూ ఇంత బాగా డెకరేట్ చేశారు అది అని చెప్తున్నారు. ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ ఆర్ఓ అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారండి. మీరు ఓటర్ వస్తే మీరు ఎలాంటి రిసీవింగ్ చేసుకుంటారు, ఎలాంటి యూజ్ చేస్తారు? ఉమెన్ ఉంటే మాత్రం ఉమెన్కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నామండి. ముగ్గురు ఉమెన్ని పిలిస్తే ఒక్క మేల్ని పిలిచడం, లేదంటే ఇద్దరు ఉమెన్ని పిలిస్తే ఒక్క మేల్ని పిలిచడం అలా చేస్తున్నామండి. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ కానీ లేకుంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నామండి. ఎంతమంది సిబ్బంది ఉన్నారు మేడం? మహిళలు మొత్తం 5 మంది అండి. ఈ పోలింగ్ స్టేషన్ మొత్తం అందరం మహిళలమే అండి. అందరం మహిళలమే. ఈవీఎం మిషన్స్ దగ్గర తేవడం దగ్గర నుంచి మొత్తం పోలింగ్ స్టేషన్ అరేంజ్మెంట్ వరకు మొత్తం మహిళలే చేసుకుంటున్నామండి. ఇంతవరకు చూసారా మీరు? ఇంతమంది ఇక్కడే ఎన్నికల్లో పనిచేస్తారు, విధుల్లో ఇలాంటిది ఎప్పుడైనా చూసారా? లేదండి, ఎప్పుడు చూడలేదండి. ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడటం అండి. ఇంతకుముందు ఎన్నికల విధుల్లో చేశానండి, ఇంతకుముందు చేశాను. కానీ ఇలాంటి ఒక అరేంజ్మెంట్ అయితే ఎప్పుడు చూడలేదు. ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఎప్పుడు చూడలేదండి. గవర్నమెంట్ కలెక్టర్ మేడం గారు మంచి ఉద్దేశంతో మంచి ఫెసిలిటీస్ ఇస్తున్నారు మాకు కూడా. ఉమెన్కి సపరేట్గా అంటే రెస్ట్ రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సపరేట్ ఈ పోలింగ్ స్టేషన్ వరకే ప్రొవైడ్ చేశారండి మేడం గారు ఫెసిలిటీస్ అన్ని. నార్మల్ బూత్కి ఈ బూత్కి ఎట్లా చూస్తారు డిఫరెన్స్ అంటే మీకే కనపడుతుంది కదండి ఎలా ఉందో డిఫరెంట్ గా. అంటే చాలా గర్వంగా ఉందండి. అందరం మహిళలమే చేయడం అంటే చాలా గర్వంగా ఉంది కదండి. అంటే మహిళలు ఇండిపెండెంట్ అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. అంతే. నా పేరు సౌమ్య అండి. నేను సీనియర్ లెక్చరర్ అండి, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఫర్ మైనార్టీస్ కర్నూలులో సీనియర్ లెక్చరర్గా చేస్తున్నాను. ఇక్కడ పోలింగ్ ఆఫీసర్ అండి. కర్నూలులో ఎన్నో పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్ ప్రత్యేకత ఉంది. ఏం ప్రత్యేకత, ఏం చూసారు ప్రత్యేకత? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి లోపల ఫీమేల్సే ఉన్నారు అందరూ. అంటే ఫీమేల్స్కి సపరేట్ యూనిట్ ఉంది. ఎవ్రీ ఆఫీసర్ కానీ ఏపీఓస్ కానీ అందరూ ఫీమేల్సే ఉన్నారు లోపల. అందరూ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్నారు. ద నీట్నెస్ కానీ హెల్పింగ్ కానీ కైండ్నెస్ కానీ లోపల ఆర్గనైజ్డ్ ఉంది ప్రతి ఒక్కటి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఇంత మంచిగా ఆర్గనైజ్ చేసినందుకు మన కర్నూలులో కేవీఆర్ కాలేజ్లో. దట్స్ ఇట్. ఇలాంటివి ఎప్పుడైనా చూసారా గతంలో? మీరు ఎన్నిసార్లు ఓటేశారు? నేను ఇంతకుముందు వేసాను కానీ 2019లో అంత ఆర్గనైజ్డ్ లేదు. రాక్వుడ్ స్కూల్లో వేసాను ఇక్కడ. బట్ ఇక్కడ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. లోపల కూడా బెలూన్స్తో ఆర్గనైజ్ చేయడం, ఏదో ఒక మనం ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము, మన రైట్ని మనం ఉపయోగించుకుంటున్నాము. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. మీ పేరు? భీమా బిందు.